నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వైజయంతి మూవీస్ వారు భారీ బడ్జెట్ మరియు భారీ తారాగణంతో నిర్మిస్తున్న చిత్రం కల్కి ఏడి 2898. ఈ సినిమా అనేక చోట్ల అద్భుతమైన రికార్డ్స్ని క్రియేట్ చేస్తూ తనదైన శైలిలో తనదైన స్టైల్లో దూసుకుపోతుంది. కారణం ఏమిటి అంటే ఆ విధమైన హైప్ ఉంది సినిమాపై. ప్రస్తుతం అన్ని రికార్డులను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాకు తీసుకువెళ్ళడానికి సినిమా సిద్ధమైంది. ఒక్క కల్కి 2898 ఏడి రికార్డులు మాత్రమే ఉండేట్లు చూసుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పటికే ఓవర్సీస్లో నార్త్ అమెరికాలో $2 మిలియన్ల పైగా వసూలు చేసి పరుగులు పెడుతుంది. అంటే ప్రీమియర్స్ టైంకి దాదాపు $4 నుంచి $5 మిలియన్ కలెక్ట్ చేస్తుంది అని మేము అంచనా వేస్తున్నాము. ఒక్కసారి పాజిటివ్ టాక్ మాత్రం వచ్చినా ఇంకేం లేదు భయ్యా, సినిమా దెబ్బకి అన్ని రికార్డులు కన్ఫామ్గా వెళ్ళిపోతాయి పక్కకి. ఎందుకంటే ఇంతవరకు బాహుబలి 1, 2, RRR జక్కన్న తీసిన ఈ 3 సినిమాలే ప్రస్తుతం రికార్డుని ఏల్తూ టాప్ పొజిషన్లో ఉన్నాయి. అటువంటిది హాలీవుడ్ స్థాయిలో ఇండియాలో నాగ్ అశ్విన్ భారీ బడ్జెట్ మరియు భారీ తారాగణంతో నిర్మించిన సినిమా తీశాడు బాహుబలి 1, 2, RRRని కొడటానికి. అంటే తన రికార్డులను తనే చెరిపేసుకోవటానికి రెడీ అయ్యాడు మరొకసారి. ప్రస్తుతం అందరి దృష్టి రాజమౌళి సినిమాలైన బాహుబలి 1, 2, RRR ఈ రికార్డులను నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడి సినిమా బద్దలు కొడుతుందా లేదా అని. ప్రభాస్ తన రికార్డుని తనే బద్దలు కొట్టుకోబోతున్నాడన్నది మాత్రం కన్ఫామ్. ఇప్పటికే $2 మిలియన్ అంటే దాదాపు సినిమా ప్రీమియర్స్ టైంకి మా అంచనా ప్రకారం $4 నుంచి $5 మిలియన్ కలెక్ట్ చేస్తుందని మేము ఒక అంచనా వేస్తున్నాము. చూడాలి ఎలా ఉంటుందనేది. కానీ ప్రస్తుతం మాత్రం హైప్ అదిరిపోయింది. మనం ట్రైలర్లు కానీ ప్రమోషన్స్ కానీ బట్టి చూస్తే ఇప్పటిదాకా మెంటల్ ఎక్కిస్తుంది సినిమా ఎలా ఉంటుందని. ఇక సెన్సార్ వాళ్ళు కూడా చెప్పేశారు కాబట్టి క్లైమాక్స్ కుమ్మేసింది. ఇంటర్వెల్ బ్యాంగ్, ట్విస్ట్లు, క్యామియో అదిరిపోయింది. ఇటువంటి సినిమా నవ్వుతున్న భవిష్యత్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో అని ఒక్క మాటతో తేల్చేశారు వాళ్ళు. అంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. సో ఇప్పుడు కల్కి 2898 ఏడీకి అటు ఇటు అని చెప్పుకోవాల్సిన టైం తీసుకొచ్చేసాడు రెబల్ స్టార్ ప్రభాస్. అందువల్లే టోటల్గా వరల్డ్ వైడ్ ఈ విధంగా చెప్పుకుంటున్నారు. ఎలాగైతే ఇలా దెబ్బ పడిందిగా అన్ని రికార్డ్స్కి, అటు బాహుబలి 1, 2 మరియు RRRకి అని నొక్కి వక్కాణిస్తున్నారు అటు ఫ్యాన్స్ కానీ ప్రేక్షకులు కానీ. సినిమా రిలీజ్ అయ్యి వండర్ఫుల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అంటంలో ఏమైనా డౌట్ ఉంటే ఆ డౌట్ని తొలగించుకోండి మీ మైండ్లో నుంచి.